రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడంతో తెలకపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్వీ నాయకుడు శివశంకర్తో పాటు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తారని ముందుగానే అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ప్రజాపాలన అంటూ ఊదరగొడుతున్న రేవంత్ సర్కార్ ఇలా అక్రమ అరెస్టులు చేపట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి, ఎక్కడ చూసినా ముందస్తు బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తారని, ప్రశ్నిస్తారని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? సునీత, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ముందస్తు అరెస్టులు కొనసాగుతా ఉన్నాయి. తాజాగా తెలకపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్వీ నాయకుడు రెడ్డిపాకల శివశంకర్ తో పాటు మరొక 10 మందిని ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్ననే వీళ్ళు సీఎం ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో, ప్రాజెక్టుల సందర్శన పేరుతో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అసలు ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తారు, ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఎందుకు 2.5 సంవత్సరాల ఆలస్యమైందని చెప్పేసి మేము వీటన్నిటికీ సమాధానం చెప్పకపోతే ముందస్తుగా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా నిన్న మీడియా ద్వారా కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఉదయం నుంచి కూడా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యవాదంగా మాట్లాడుతున్నారో వాళ్ళను ముందస్తుగానే పోలీసులు గుర్తించి వాళ్ళ ఇళ్లకు వెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో అరెస్టుల పరంపర కొనసాగుతా ఉంది. ఇప్పటికి కూడా కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇంటెలిజెన్స్ కావచ్చు, నిఘా విభాగాలు కావచ్చు, ముందస్తు సమాచారాన్ని సేకరించి పోలీసులకు ఇస్తా ఉన్నారు. ఆ పోలీసులు ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళతో పాటు ప్రజాస్వామ్యవాదులు, తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్వీ నాయకులు, యువకులంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టు 90% పనులు సుమారుగా పూర్తి చేస్తే ఇప్పుడు కనీసం 2.5 సంవత్సరాల్లో 2.5 కిలోమీటర్ల మేర ఉన్న కాల్వను కూడా తవ్వలేదు. కనీసం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా కూడా వదిలిపెట్టారని చెప్పేసి నిన్నమన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం కోసం ప్రాజెక్టు వైపు పాదయాత్ర చేస్తామని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకు ఈ ప్రభుత్వంలో వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే మంత్రులు హడావిడి చేసి అక్కడికి వెళ్లి వచ్చి చూశారు. తర్వాత సీఎం ప్రోగ్రాం పెట్టారు. సీఎం తో పాటు ఇప్పుడు రోజు మంత్రులు, అధికారులకు అంతా కూడా హడావిడి చేసి వెళ్తా ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా హడావిడి చేస్తారే తప్ప ముందస్తుగా పూర్తి ప్రాజెక్టు ఎప్పటిలోగా చేస్తారు, తర్వాత ఫోటోలకు ఫోజులు ఇచ్చిపోవడం కాదు, లేదంటే హడావిడి చేసిపోవడం కాదు. నిజంగా పాలమూరు రైతుల పైన ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులన్నీ కూడా, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయాలి. మరి ఇంత పని పూర్తి చేస్తే, ఇప్పటికే పూర్తి అయితే నీళ్లు ఇస్తే ఎక్కడ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు పేరు వస్తుందో అని చెప్పేసి అదే దురుద్దేశంతో అక్కడ బనకచెర్ల ఏదైతే ఉంది గురు శిష్యుల ఒప్పందంతో దానికోసమే లోపల ఉన్నదేమో అటువైపు ప్రేమ ఉంది, కేవలం నటించడానికి మాత్రం ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించినటువంటి పరిస్థితి, ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం కల్లా సోమశిల సీఎం చేరుకుంటారన్న నేపథ్యంలో ఈ ఉదయం నుంచి అరెస్టుల పరంపర అయితే కొనసాగుతా ఉంది. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ యువకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం, రైతుల కోసం ఎంత త్యాగాలకైనా సిద్ధపడతాం, ఎలాంటి పాదయాత్రలు చేస్తాం. ఈ అక్రమ బెదిరింపులకు, ఈ ఊకదంపుడు మాటలకు ఎవరు కూడా భయపడే ప్రసక్తే ఉండదని చెప్పేసి మేము రైతులకు న్యాయం జరిగే వరకు కేసీఆర్ గారు రూపకల్పన చేసి ముందు చూపుతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని
పూర్తి అయ్యే వరకు ఆయన ఏదైతే కలగన్నాడో ఆ కళలు నెరవేరే వరకు కూడా మేము విశ్రమించమని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు రేపు ఏం జరుగుతుందో, అసలు సీఎం ఏం ప్రకటిస్తారు, దానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారు, కేఎల్ఐకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆయకట్టుకు ఎప్పుడు నీళ్ళు ఇస్తారు, ఇదంతా కూడా పూర్తిగా అసలు ఏం చెప్తారు విన్న తర్వాత మా కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా రైతుల పక్షాన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆయకట్ల తరఫున మేము ఎంత పోరాటానికైనా సిద్ధమవుతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు తర్వాత పూర్తి స్థాయిలో ఇదే పనిలో ఉన్నారు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారా, ఇంటి దగ్గర ఉంటే హౌస్ అరెస్ట్ చేయాలన్నా, లేదంటే బయట ఉంటే అక్కడనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి వాళ్ళకు రకరకాల భయాందోళనలకు గురి చేసి ఈ సెక్షన్లు ఉంటాయి, తర్వాత మీరు ఈ సంతకాలు పెట్టండి, రేపు ఈ రోజు కాదు రేపు కూడా ఇక్కడ వెళ్ళొద్దు అని చెప్పేసి ముందస్తు సంతకాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు ఇంత భయం? నిజంగా కూడా సీఎం అక్కడికి వచ్చేసి నిజంగా కూడా ప్రాజెక్టు పూర్తి చేసే సదుద్దేశం ఉంటే ఈ అరెస్టులు అక్రమ అరెస్టులు ఎందుకు? తర్వాత వాళ్ళకి సమాధానం చెప్పాలి. మీడియా ద్వారా మేము ఈలోగా పూర్తి చేస్తాం, లేదంటే ఇంత డబ్బులు కేటాయిస్తున్నాము, ఇంత నిధులు కేటాయిస్తున్నాం, ఈ డెడ్ లైన్ పెట్టేసి అవన్నీ చెప్పాల్సింది పోయి అక్రమ అరెస్టులు చేస్తే అక్రమ అరెస్టుల వల్ల అంటే ఇంత అంటే ఈ నాయకత్వం బీఆర్ఎస్ లో యువకులలో రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటం లేదని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, పలువురు విశ్లేషకులు కూడా అదే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అక్రమ అరెస్టుల పరంపర అయితే కొనసాగుతా ఉంది. మరి రాత్రి వరకు ఇంకా ఎంతమంది అరెస్ట్ చేస్తారు, పోలీసులు తర్వాత వీళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో అదే పనిలో ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ నాయకులు అయితే పనులు పూర్తి అయ్యేదాకా, తర్వాత ఎప్పటిలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారనే ఒక డెడ్ లైన్ వచ్చేదాకా మాత్రం పోరాటం ఆగదని మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.